హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి రొయ్యల్ని క్లీన్ చేసుకోవడం ఎలా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా రొయ్యల్ని వేడి నీళ్ళల్లో అంటే గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాలండి. దానివల్ల తొందరగా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. మనం వేడి నీళ్ళు పోయడం వల్ల చూసారా రొయ్యలు ఎర్రగా కూడా వచ్చినాయండి. దానివల్ల తొందరగా వచ్చేస్తాయి. ఒకవేళ కానీ ఫ్రిడ్జ్లో పెడితే మనం వేడి నీళ్ళు పోసుకోవసరం లేదండి. వాటంతట అవే తొందరగానే వచ్చేస్తాయి. అప్పుడు ఫ్రెష్గా అప్పుడే తెచ్చిన రొయ్యలు అయితే మనం ఇట్లా గోరువెచ్చని నీళ్ళు పోస్తే ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళు పోసినవి ఒక్కొక్కటిగా తీసుకుని ఆ పొట్టు ఒలిచేసి దాంట్లో ఉంటే వేస్ట్ అంతా తీసేసి మధ్యలో నరాలను తీసేసి రొయ్యలన్నీ పక్కన పెట్టుకోవాలండి. నేను ఒక కేజీ రొయ్యలకి ఒక హాఫ్ కేజీ వేస్టే వచ్చింది. ఇంకా హాఫ్ కేజీ రొయ్యల దాకా ఉన్నాయి. ఆ రొయ్యలన్నిటిని తీసుకుని బాగా కడుక్కొని ఒక 3 సార్లు కడగాలండి. రొయ్యలు అనేవి చాలా క్లీన్గా చేసుకోవాలి. 2 సార్లు నార్మల్ నీళ్ళతో కడుక్కొని మిగతాది ఉప్పు వేసుకుని నీట్గా కడుక్కోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకుని నీట్గా కడుక్కోవచ్చు. నీసు వాసన అనేది రాదు. మనం రొయ్యలు కడుక్కునేటప్పుడు చాలా నీట్గా కడుక్కోవాలండి. లేదంటే నీసు వాసన వస్తే కూర మొత్తం నీసుగా వాసన వచ్చిద్ది. సో మనం కడుక్కునేటప్పుడే జాగ్రత్తగా నీట్గా 2-3 సార్లు వేస్ట్ ఏం లేకుండా డస్ట్ అంతా ఏం లేకుండా వాటిలో అంతా వేస్ట్ అంతా వచ్చేసేటట్టు నీట్గా తెల్లగా కడుక్కోవాలండి. మనం పసుపు వేసిన ఉప్పు వేసినా కూడా కొంచెం నీట్నెస్ అనేది ఎక్కువ అయింది. సో నేను ఇక్కడ 3 సార్లు కడిగానండి. ఆ రొయ్యలని చూడండి ఎంత తెల్లగా వచ్చేసినాయి ఉప్పు వేసిన తర్వాత. నేను కడిగిన తర్వాత వాటిని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మొత్తాన్ని తీసుకుని ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇలా కడుక్కోవాలండి. వీడియో చేసుకోవాలి. సన్నగా నరాలన్నీ తీసేసుకోవాలి. ఆ నరాలు ఉండడం వల్ల అవి హెల్త్కి మంచిది కాదండి రొయ్యలు. అందుకని మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా నరాలను తీసేయాలి. సో మన రొయ్యలు క్లీన్ చేసుకుంటాం అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ సబ్స్క్రైబర్స్. Thank you all.